రెడ్డి గారు నమస్తే. మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీ హిట్ రన్ ఎస్కేప్ పాలసీతో వెళ్తుందా? నమస్తే, చెప్పండి. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? హిట్ రన్ ఎస్కేప్ పాలసీతో వెళ్తుందా, దేనికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది రవికిరణ్ గారు ఇప్పటిదాకా చెప్పడం చూస్తాం. మీరు ఎలా చూస్తారు ఈ కామెంట్స్? రవికిరణ్ గారు మన సుత్తివేలి లాగా నీట్ గా చెప్తారు అనమాట. కామెడీ నీట్ గా తీసుకొచ్చి దాని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు రుద్దాలనే ఉద్దేశంలో భాగంగా బాగా నీట్ గా చెప్తారు. కాకపోతే ఏమంటే దానికి పెద్ద పండదు అనమాట. సుత్తివేలి నటిస్తే బాగా పండుతుంది, నటిస్తే పండడం లే. అలాంటి వ్యాఖ్యలు ఎందుకంటే అలా కాదు మోహన్ రెడ్డి గారు. అంటే చంద్రబాబు గారు చేసరికి దానికి ఏం చెప్తారు చెప్పండి. అదే సార్, నేను కూడా అదే చెప్తున్నాను కదా. నేను మిమ్మల్ని అనాలా? ఎందుకు చెప్పండి? నేను ఎవరిని ఏమనలేదు. చెప్పండి మోహన్ రెడ్డి గారు, ఒకటి పర్సనల్ గా వ్యక్తిగత కాదు కదా, అంటే వ్యక్తిగతంగా అది ఏమో వద్దని చెప్పేది అది అందుకునే, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది తప్పి దానివల్ల మనకు ముందుకు వెళ్ళదు కదా. ఎస్, నాది అయిపోయినాక అందుకులే. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు అన్నింది చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. మీరు అంటే పోలికలు ఎందుకండి, పోలికలు వద్దు దానికి కాదు కదా. వచ్చినారు కాబట్టి ఎస్, అంటే పోలికలు ఎందుకు అని, పోలికలు లాంటివి ఎందుకు మనకి ఇప్పుడు పెట్టుకోవడం అని. ఇంకా అంతే కదా. వీళ్ళు ఎక్కువ సినిమాల నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి అన్ని సినిమాల గురించి చెప్తారు కాబట్టి మధ్యలో మనం కూడా సినిమా డైలాగుల్లో కలపాలనే ఉద్దేశంలో సినిమాలు కావాలంటే సినిమా రివ్యూలు చేసుకోండి సార్. మోహన్ రెడ్డి గారు, మీరు ఏ సినిమాలు కావాలంటే సినిమా రివ్యూలు ఈ ఛానల్ లో కూడా ఉంటుంది, సినిమా రివ్యూలు ఛానల్. అక్కడికి వెళ్ళండి. మేము సినిమాలు కాదు, సినిమా స్టార్లు ఉంటారు, వాళ్ళని పోయి కలచడం, వాళ్ళ ద్వారా మీరు ఆకర్షించుకోవడం. తమిళనాడు పోయి రజనీకాంత్, ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ పోయినప్పుడు మోహన్ రెడ్డి గారు అదే చెప్తుంటే అసలు మనం పెట్టుకునేది అయితే మళ్ళీ ఇంకొక విధంగా మాట్లాడండి. కాకపోతే అవి వద్దండి, వ్యక్తిగత విమర్శలు అయితే వద్దు. మీకు ఇంకా చాలా ఉన్నాయి కదా మాట్లాడడానికి. ఇప్పుడు అది చాలా అమరావతి గురించి మాట్లాడారు, లేదా జోసెఫ్ గురించి మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడుకోండి, దాని గురించి ఎందుకు? ఇప్పుడు మీరు కూడా కొంచెం ఓపిక పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో 36 హత్యలు జరిగినాయన్న తర్వాత నడి బజార్లో పట్టపగులు దారుణంగా జీడ్చి నరికి చంపేది